సబ్జెక్టుల మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం పుట్టగతులు లేకుండా పోతావు, అది కూడా చెప్తున్నా. రైట్. ఇక్కడ ఒక మాట చెప్పాలి. యాక్చువల్గా నేను తర్వాత చెబుదాం అనుకున్నాను, కానీ విజయసాయి రెడ్డి వాళ్ళ పుట్టుకల గురించి మాట్లాడాడు. నా పుట్టుక, మా వంశీ పుట్టుక, లేకపోతే సాంబశివరావు పుట్టుక, అసలు మేమెవరో నీకేం తెలుసు? మమ్మల్ని ఏదో టీవీలో చూస్తున్నావు, లేకపోతే జర్నలిస్టులుగా నీకు తెలుసు. ఇవాళ ఇష్యూ ఒక పుట్టుక మీద. ఆ పుట్టుక మీద ఆయన ఎవరో వెళ్ళాడో కంప్లైంట్ పెట్టాడు, దాని చుట్టూ తిరుగుతోంది. సమాధానం చెప్పుకో, లేకపోతే కాళ్ళ బట్టి బతిమాలుకో వాళ్ళని, కంప్లైంట్ చేసిన వాళ్ళని, లేదా కోర్టుకెళ్ళు వాళ్ళ మీద. మమ్మల్ని మా పుట్టుకల మీద నీకు అనుమానం వస్తుందా? నిజానికి దీని మీద చాలా చెప్పాలనుకున్నా నీకు, బట్ ఇది నేను ఇక్కడ ఒక బాధ్యత గల ఉద్యోగిని సంస్థలో, రాధాకృష్ణ గారు నడుపుతున్న ఈ హౌస్లో నేను ఒక బాధ్యత గల ఉద్యోగిని. నా లిమిట్స్ నాకు ఉంటాయి. అందుకే రేపటి నుంచి నా ప్లాట్ఫామ్ నాకుంది, అక్కడ ఓపెన్ చేస్తా. నీకు ఏం చెప్పాలి, నీకు నాకు మధ్య ఉన్న బంధం ఏంటి. ఇప్పుడు నువ్వు ఛానల్ పెడుతున్నావు, నువ్వు కులాల గురించి మాట్లాడుతున్నావు. నీ కులం ఏంటో నాకు తెలుసు, నువ్వు ఛానల్ పెడితే ఎలా ఉంటుందో. సాక్షిలో నువ్వేం చేసావో తెలుసు. రాజశేఖర్ రెడ్డి గారిని నువ్వెంత తృణీకరించావో, ఎంత దారుణంగా మాట్లాడావో నాకు తెలుసు. నేను విట్నెస్ చెప్తా. అవన్నీ ఇక్కడ వద్దు, ఎందుకంటే ఇక్కడ నాకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి. మళ్ళీ నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను కాబట్టి, జర్నలిస్ట్ జాబ్ చేసినా ఐఎమ్ ఫ్రీ జర్నలిస్ట్ హియర్, నాకు ఆ స్వేచ్ఛ ఉంది. అయినా కూడా నా స్వేచ్ఛని దుర్వినియోగం చేయదలుచుకోవాలా. రేపు నా ప్లాట్ఫామ్ నాకు ఉంది, నా సోషల్ మీడియా నాకుంది. డెఫినెట్గా దాంట్లో ఇక నేను నేను చెప్తాను నీకు. ఓకే, అది అక్కడ ఆపితే బాలకోటయ్య గారు ఇక్కడ